వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి గత టెట్ ఎగ్జామ్లో అడిగిన బిట్స్ని చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించింది. ఆప్షన్ 1 అద్యహం, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అచిత్తు, ఆప్షన్ 4 అద్యహ చిత్తు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అద్యహం. అద్యహం అనేది ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది. నెక్స్ట్ బిట్ సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఆప్షన్ 2 ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతం, ఆప్షన్ 3 కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం, ఆప్షన్ 4 ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం. ఇందులో సరికాని జత ఏంటంటే ఆప్షన్ 3 కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం. ఉద్వేగ వికాస సిద్ధాంతం కాదు, నైతిక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫులను సులభంగా విశ్లేషించగలరు. ఆప్షన్ 1 గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫులను సులభంగా విశ్లేషించగలరు. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ 1 16 PF ప్రశ్నావళి, ఆప్షన్ 2 బెల్ సర్దుబాటు శోధిక, ఆప్షన్ 3 మిన్నోసోటా బహుళ దశ మూర్తిమత్వ శోధిక, ఆప్షన్ 4 పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అనేది ఒక ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ బిట్ మొదటి సాంఘిక కృత్యం. ఆప్షన్ 1 ఏకాంత క్రీడ, ఆప్షన్ 2 సంసర్గ క్రీడ, ఆప్షన్ 3 సమాంతర క్రీడ, ఆప్షన్ 4 సహకార క్రీడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సమాంతర క్రీడ. మొదటి సాంఘిక కృత్యం ఏంటంటే సమాంతర క్రీడ. నెక్స్ట్ బిట్ కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. ఆప్షన్ 1 వ్యతిరేక సంప్రదాయ, ఆప్షన్ 2 పూర్వ సంప్రదాయ, ఆప్షన్ 3 సంప్రదాయ, ఆప్షన్ 4 ఉత్తర సంప్రదాయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంప్రదాయ స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. నెక్స్ట్ బిట్ ఉద్వేగ కెథారిసిస్ ఈ దశ నందు ప్రదర్శింపబడును. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ నందు ఉద్వేగ కెథారిసిస్ అనేది ప్రదర్శింపబడుతుంది. నెక్స్ట్ బిట్ ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ 3 to 5 సంవత్సరాలలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 2 చొరవ చూపడం మరియు తప్పు చేశానన్న భావన, ఆప్షన్ 3 స్వయం ప్రతిపత్తి మరియు సందేహం, ఆప్షన్ 4 నమ్మకం మరియు అపనమ్మకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చొరవ చూపడం మరియు తప్పు చేశానన్న భావన. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే చొరవ చూపడం మరియు తప్పు చేశానన్న భావన అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ క్రింది ప్రవచనాల్లో సరికానిది. ఆప్షన్ 1 వికాసాన్ని కొలవలేము మరియు అంచనా వేయగలం, ఆప్షన్ 2 పెరుగుదల పరిమాణాత్మకమైనది, ఆప్షన్ 3 వికాసం ఒక సమగ్ర ప్రక్రియ, ఆప్షన్ 4 పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ. ఇందులో సరికాని ప్రవచనం ఏంటంటే ఆప్షన్ 4 పెరుగుదల అనేది బహుముఖమైన ప్రక్రియ అనేది సరికాదు, మిగిలిన 3 సరి అయినవే. నెక్స్ట్ బిట్ శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం ఉంటుందని ప్రతిపాదించినది. ఆప్షన్ 1 థార్న్డైక్, ఆప్షన్ 2 చామ్స్కీ, ఆప్షన్ 3 పావ్లోవ్, ఆప్షన్ 4 బండూరా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చామ్స్కీ. నెక్స్ట్ బిట్ 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండింటి సమ్మేళనం భావన? ఏ సరళ, బి సంక్లిష్ట, సి అమూర్త మరియు డి మూర్త. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మరియు డి సంక్లిష్ట మరియు మూర్త. నెక్స్ట్ బిట్ స్వాభావీకరణ ఈ రంగానికి చెందుతుంది. ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 2 భావావేశ రంగం, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 4 సాంఘిక రంగం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. స్వాభావీకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. నెక్స్ట్ బిట్. మెకైవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే నా ఈనాటి స్థాయి అని పేర్కొన్నవారు. ఇది దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 కృత్రిమ ప్రేరణ, ఆప్షన్ 2 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 3 సాధారణ ప్రేరణ, ఆప్షన్ 4 సాధన ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాధన ప్రేరణ. నెక్స్ట్ బిట్. వివిధ వస్తువులు మరియు వ్యక్తుల నుండి తనకు కావలసిన వస్తువు మరియు వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్ 1 నియమాల అభ్యసనం, ఆప్షన్ 2 విచక్షణ అభ్యసనం, ఆప్షన్ 3 విలువల అభ్యసనం, ఆప్షన్ 4 సాధారణీకరణ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విచక్షణ అభ్యసనం. నెక్స్ట్ బిట్. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 ద్విపార్శ, ఆప్షన్ 4 శూన్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శూన్య. అంతకుముందు సంగీతం నేర్చుకున్నాడు, ఇప్పుడు నేర్చుకుంటున్న ఈతలో నేర్చుకున్న సంగీతం అనేది ఏమాత్రం ఉపయోగపడదు కాబట్టి శూన్య బదలాయింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్. బొబోడాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 2 ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ 3 లెవ్ వైగాట్స్కీ, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్బర్ట్ బండూరా. అతను బొబోడాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. నెక్స్ట్ బిట్. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం. ఆప్షన్ 1 బహుళ ప్రతిస్పందన నియమం, ఆప్షన్ 2 అవిరళ నియమం, ఆప్షన్ 3 పాక్షిక చర్యా నియమం, ఆప్షన్ 4 అభ్యాస నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవిరళ నియమం. నెక్స్ట్ బిట్. అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ. ఆప్షన్ 1 విచక్షణ చూపు, ఆప్షన్ 2 జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఆప్షన్ 3 ధారణ, ఆప్షన్ 4 గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ధారణ. అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ ఏంటంటే ధారణ. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతం. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతం, ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, ఆప్షన్ 4 శిక్షణా సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం అనేది ఎస్ఆర్ సిద్ధాంతం. నెక్స్ట్ బిట్. అభ్యసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు. ఆప్షన్ 1 కృత్రిమమైన మార్పు, ఆప్షన్ 2 తాత్కాలికమైన మార్పు, ఆప్షన్ 3 పాక్షికమైన మార్పు, ఆప్షన్ 4 దాదాపు శాశ్వతమైన మార్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 దాదాపు శాశ్వతమైన మార్పు. అభ్యసనం అంటే ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటారు. నెక్స్ట్ బిట్. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 కొటారి కమిషన్, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 4 ఆర్టీఈ 2009. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ బిట్. డెజావు అనే పదం క్రింది భాషకు చెందినది. ఆప్షన్ 1 గ్రీకు, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 జర్మన్, ఆప్షన్ 4 లాటిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెంచ్. డెజావు అనే పదం ఫ్రెంచ్ భాషా పదానికి చెందినది. నెక్స్ట్ బిట్. డిజీ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం. ఆప్షన్ 1 154 బైట్, ఆప్షన్ 2 1 GB, ఆప్షన్ 3 500 MB, ఆప్షన్ 4 100 MB. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 GB. నెక్స్ట్ బిట్. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఆప్షన్ 1 క్రే J90, ఆప్షన్ 2 క్రే T90, ఆప్షన్ 3 యూనివేక్ 1, ఆప్షన్ 4 ఎడ్సాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యూనివేక్ 1. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం. ఆప్షన్ 1 ఇన్పుట్ ప్రాసెసింగ్ స్టోరేజ్ అవుట్పుట్, ఆప్షన్ 2 ఇన్పుట్ స్టోరేజ్ ప్రాసెసింగ్ అవుట్పుట్, ఆప్షన్ 3 ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ స్టోరేజ్, ఆప్షన్ 4 ఇన్పుట్ స్టోరేజ్ అవుట్పుట్ ప్రాసెసింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ స్టోరేజ్. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్దగా మార్చిన తేదీ. ఈ బిట్ అంత అవసరం లేదులేండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ 1 21 ఫస్ట్ 2020.
నెక్స్ట్ బిట్ అవాస్ట్ అనేది ఒక ఆప్షన్ 1 యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఆప్షన్ 2 ఓపెన్ సోర్స్ లెర్నింగ్ సాఫ్ట్వేర్, ఆప్షన్ 3 ఇంటర్నెట్ వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్, ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 యాంటీవైరస్ సాఫ్ట్వేర్. అవాస్ట్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ బిట్ TOEFL అనగా ఆప్షన్ 1 టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఆప్షన్ 2 టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్, ఆప్షన్ 3 టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్, ఆప్షన్ 4 టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫండమెంటల్ లాంగ్వేజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది. ఆప్షన్ 1 విన్జిప్, ఆప్షన్ 2 పీకేజిప్, ఆప్షన్ 3 నెట్జిప్, ఆప్షన్ 4 అన్జిప్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్జిప్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.